ఆహా, తనెవరంటే ఎవరనే కదా మేము అడుగుతున్నాం. ఆ, ఆ, చెప్పుకొని చూద్దాం. ఈవిడేమైనా క్విజ్ ప్రోగ్రామ్ నుండి వచ్చిందా కనుక్కోడానికి? అయినా మొహమే కనిపించలేదు. ఇంకెలా గుర్తుపడతాం, ఎలా కనుక్కుంటాం? ఆ, జోక్ అదిరిపోయింది అత్తయ్య. ఆహా, మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. నేనే చెప్పేస్తాను. ఆ, తనెవరంటే ఆ, ఎవరంటే స్వరాజ్ వాళ్ళ అమ్మగారు. మిమ్మల్ని కలవాలని ఎప్పట్నుంచో మీ వాణ్ణి అడుగుతున్నాను. ఒకసారి మీతో ఫోన్లో కూడా మాట్లాడాను, మీకు గుర్తుందా? మా ఇంటి మనిషిలా అనిపిస్తాడు. మీ వాడికన్నీ మావాడి పోలికలే వచ్చాయనుకున్నాను. ఆ దేవుడి చిత్రమేంటో కాని మీరు కూడా మా అబ్బాయి పేరే పెట్టారు, స్వరాజ్ అని. ఆ, అంటే అది వాళ్ళ ఆచారం పిన్ని. ఆ, ఎక్కడికి వెళ్ళినా అలా ముసుగుతూనే ఉంటారన్నమాట. నాకర్థమైందిరా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇళ్లలో నేను ఇలాంటి ఆచారం చూశాను. కరెక్ట్ గా చెప్పావు బాబాయ్. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ముసుగు వేసుకోరే. అయ్యో, కానీ వీళ్ళ ఆచారంలో వేసుకుంటారులే. అసలు ఏంటి ఆ ఆచారం? కన్నవాళ్ళకి, కట్టుకున్న భర్తకి, పుట్టిన పిల్లలకి తప్ప వాళ్ళ మొహాన్ని ఇంకెవ్వరికీ చూపించరు. ఒకవేళ చూపిస్తే ఏదో చెడు జరుగుతుందని వాళ్ళు భావిస్తారు బాబాయ్. వాళ్ళు చూపించిన వాళ్ళకి కాదు, వాళ్ళ ఫేస్ చూసిన వాళ్ళకి. ఒరేయ్, అలా అయితే చూడకపోవడమే మంచిదిరా బాబు. అదే కదా నేను చెప్తున్నాను బాబాయ్. ఇలాంటి విచిత్రమైన ఆచారం నేనెక్కడా చూడలేదు. అసలు నువ్వు ఇప్పటివరకు ఎన్ని దేశాలు తిరిగావే? నా మొహాలకి దేశాలు కూడానా? అలిగితే అరుణాచల్ ప్రదేశ్కి, ఏడిస్తే ఏడుకొండల వాడి దగ్గరికి తీసుకెళ్లారు. అంతే కదా. మరేదో ప్రపంచాన్నే చదివేసినట్టు, ప్రపంచంలో ఉన్న ఆచారాలన్నీ తెలిసినట్టు అలా మాట్లాడతావేంటి? ఎవరి ఆచారాలు వాళ్లవే. బా, కరెక్ట్ గా చెప్పావు బాబాయ్.